మరి అలా ఎందుకు జరిగింది? అలాగే ద్రౌపది తన 5గురు భర్తలతో సంసారం ఎలా చేసేది? ఇక ద్రౌపది జీవితంలో మీకు తెలియని ఎన్నో రహస్యాలు ఈ వీడియోలో మనం ఎంతో విపులంగా తెలుసుకుందాం. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మహాభారతం ప్రకారం ద్రౌపది జన్మించక ముందు ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజుకు అలాగే గురు ద్రోణుడికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజును ఓడించి అతని రాజ్యంలో సగ రాజ్యాన్ని తీసుకున్నాడు. ఇక అప్పుడు ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడిపై పగ తీర్చుకోవడానికి ఒక కొడుకును పొందడానికి ఒక మహాయజ్ఞాన్ని చేస్తాడు. అప్పుడు ఆ యజ్ఞంలో నుంచి ద్రుపద మహారాజుకి కొడుకుతో పాటుగా ఒక కూతురు కూడా వస్తుంది. ఆమె చూడటానికి శ్రీకృష్ణుని రంగులో ఉండడం చేత ఆ పూజ చేసిన బ్రాహ్మణులు ఆమెకు కృష్ణ అని పేరు పెట్టారు. అంతేకాకుండా ఈమె ద్రుపద మహారాజు పుత్రిక అయిన కారణంగా ఈమెను ద్రౌపది అని